మన స్టార్ హీరోస్ ఒకసారి రాజమౌళి చేతిలో పడ్డాక అక్కడి నుంచి మన చేతికి రావట్లేదు మళ్ళీ. ఒక డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది ఆయన ఫిల్మోగ్రఫీలో. డింకి చక అన్న ఒక పదవున్న తెలుగు పాటకి అవుట్ ఆఫ్ ఆల్ ద లిటరేచర్ సినిమాస్ వి హ్యాడ్ ఆస్కార్ రావడం అనేది నాకు కళ్ళలో ఊహించలేదు. He knows social media, he knows digital media, he knows traditional media, he knows print media, he knows banners, he knows cutouts, he knows posters, everything in and out. వీ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు దట్ మ్యాన్. స్టాండర్డ్స్ పెంచేసాడు అది ఇది అని. స్టాండర్డ్స్ పెరిగిపోలేదు, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ పెంచాడు. He has so much credibility that nobody is pointing out his blatant inspirations. ఈ ఈవెంట్ సినిమాలకి నీష్ సినిమాలకి మధ్యలో సినిమాలు దే ఆర్ గెటింగ్ కిల్డ్ అని నా ఫీలింగ్. 1 month కూడా మీరు సినిమాను ఉంచకుండా మీరు చెప్పిన టైంకి, మీరు చెప్పిన ప్లేస్కి, మీరు నచ్చిన రేటుకి మేము వచ్చి చూసేసి ఓటీటీలో చూడడం మళ్ళీ మా తప్పు అంటే దట్ ఈస్ ఎస్ఎస్ రాజమౌళి, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా, ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. నెక్స్ట్ SSMB 29 ఆర్ SSRMBతో ప్రైడ్ ఆఫ్ వరల్డ్ సినిమా. ఇదంతా మనకు తెలిసిన విషయమే. బట్ చూడగా మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వాట్ ఇట్ సీమ్స్. చాలా చాలా డార్క్ కోణాలు కూడా ఉన్నాయి. ఆ మనిషిలో డార్క్ కోణాలు ఉన్నాయని మేము అనట్లేదు. ఆ మనిషి వల్ల కొన్ని డార్క్ కోణాలు ఫామ్ అవుతున్నాయి. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ ఫెనామినన్ కాల్డ్ ఎస్ఎస్ రాజమౌళి అనే దాని గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండర్లైన్ చేసుకోండి, బోల్డ్ చేసుకోండి. తెలుగు సినిమాని ఆర్ ఇండియన్ సినిమాని దాన్ని ఏమని ట్యాగ్ చేయాలో కూడా మాకు తెలీదు. బట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని ఎంత పర్ఫెక్షన్కి తీసుకెళ్లాలో, దాంట్లో ఉన్న డ్రామాని ఎంత ఎక్స్టెంట్కి ఎక్స్ట్రాక్ట్ చేయాలో, దానివల్ల ఎంత పెద్ద బిజినెస్ ఫామ్ చేయాలో అనే దాని మీద ఈజ్ ద టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ మనకి. బట్ దానివల్ల వాట్ ఈస్ ద అదర్ కాన్సిక్వెన్స్, సో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటనే దాని గురించి మేము మాట్లాడుతున్నాము. ఈ ప్రాసెస్లో మీరు అంగీకరించని పాయింట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి డెఫినెట్గా కామెంట్స్లో మాకు మెన్షన్ చేయండి. సో స్టార్ట్ చేసేస్తున్నాము. మా వాడు మొదలు పెడతాడు, ఎందుకంటే కొంచెం వాడికి నాకంటే భక్తి ఎక్కువ. సో వాడు స్టార్ట్ చేయడమే కరెక్ట్ ఈ టాపిక్. ఇందాక వాడు చెప్పినట్టు షుగర్ కోట్ చేయము, బట్ జస్ట్ గివ్ ఎ స్మాల్ కాంటెక్స్ట్. మధ్యలో రాజమౌళిని రూ అని ఇష్టపడ్డట్టు సంబోధిస్తూ వెళ్ళొచ్చు గోయింగ్ ఫార్వర్డ్ డిస్కషన్లో. సో ఆయన తక్కువ చేస్తున్నట్టు ఏ లెవెల్లోనే కాదు. ఇట్స్ జస్ట్ వీఆర్ ఓనింగ్ హిమ్ సో మచ్ దట్ మావోడు అన్న ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ నుంచి వచ్చే ఒక సంబోధన అదంతే. నాకు వరకు ఎస్ఎస్ రాజమౌళి ఏంటి అంటే ఇట్స్ లైక్ అన్ ఆఫ్టర్ మ్యాథ్. ఆయన చేసిన సినిమాల నుంచి వచ్చిన ఒక బై ప్రొడక్ట్. దాన్ని ఐ డోంట్ థింక్ హీ ఈజ్ ఈవెన్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ ఎనీమోర్. నెక్స్ట్ వచ్చే SSMB 29లో కూడా ద కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వీఆర్ పుట్టింగ్ ఆన్ హిమ్, ఐ డోంట్ థింక్ హీ కెన్ ఎవర్ రీచ్ ఇట్. టచ్ వుడ్ హీ విల్ ఒక 4 years గ్యాప్లో. బట్ నా వరకు ఎస్ఎస్ రాజమౌళిని ఒక డైరెక్టర్ అనే ట్యాగ్తో కన్ఫైన్ చేయడం మటుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. బికాస్ ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ ఇట్. అది ఎంతవరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది తెలుగు సినిమాలో అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద స్మాల్ స్కేల్ సినిమా అండ్ రీజనల్ సినిమా అనేది వీ వాంట్ డిస్కస్ ఇట్. ఇప్పుడు రాజమౌళి ఏదైనా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంటర్స్టెల్లార్ లేదా ఇన్సెప్షన్ లాంటి కాన్సెప్ట్ని తీసుకుని ఒక మైండ్ బెండింగ్ థ్రిల్లర్ చేసి దాన్ని ఇంక వేరే లెవెల్ విఎఫ్ఎక్స్ గ్రాండియర్ సెట్స్ వేసి తీసి హిట్ కొట్టి ఇండస్ట్రీ హిట్ ఇండియన్ సినిమా రేంజ్ పెంచాడు అనుకుంటే ఐ అండర్స్టాండ్ అలా ఎవరు అటెంప్ట్ చేయలేకపోవచ్చు అని. బట్ ఈజీ టు మేక్, ఈజీ టు కన్జ్యూమ్, ఈజీ టు డైరెక్ట్ అండ్ ఈజీ టు వాచ్ ఆల్సో. అలాంటి కమర్షియల్ సినిమాని రీడిఫైన్ చేసి అరే కమర్షియల్ సినిమాలోనే నేను ఎంత పెద్ద సెట్ చేస్తా, ఇంత విఎఫ్ఎక్స్ చేస్తా, ఇంత డ్రామాని పండిస్తా అండ్ ఎంత ఎఫర్ట్ పెడతాం ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎంత ఎఫర్ట్ పెట్టి యాక్టర్స్ని నానా సంకలు లాగించి ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ ద 120% అవుట్ ఆఫ్ దమ్ అనే ఒక కాన్సెప్ట్తో తీసుకొచ్చి కమర్షియల్ సినిమానే ఒక 2,000 కోట్లు 1,500 కోట్లు కలెక్ట్ చేసేలాగా గ్లోబల్ వైడ్లో. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఎట్ వన్ లెవెల్. బట్ నీ పక్కన నీ కంపెనీలో నీ పక్కన కూర్చున్నవాడు నువ్వు చేసే పనిని ఇంకా అద్భుతంగా చేస్తున్నాడు, ఇంకా బాగా ప్యాకేజ్ చేస్తున్నాడు, ఇంకా బాగా మార్కెట్ చేసుకుంటున్నాడు అన్న ఊహ నీకు వస్తే విల్ డెఫినెట్లీ వాంట్ టు ట్రై వాట్ ఈస్ డూయింగ్. అది నీ వరకు నువ్వు చెయ్యొచ్చా చేయలేమని పక్కన పెడితే నీకు ఆశ వస్తుంది. అండ్ వీ కాంట్ బ్లేమ్ అదర్ డైరెక్టర్స్ ఆల్సో. చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బాహుబలి తీసిన వాళ్ళు చూసి దానిలాగే రిప్రొడ్యూస్ చేద్దాము, వేరే స్టోరీ తీసుకొని చేద్దాం అన్న వాళ్ళు ఫెయిల్ అయ్యి చాలామంది ఉన్నారు. సో అలాగా ఐ డోంట్ బ్లేమ్ అదర్ డైరెక్టర్స్ హూ ఆర్ విత్ ఇన్ తెలుగు అండ్ ఆల్సో ఇన్ ఇండియన్ సినిమా. బట్ కమర్షియల్ సినిమాని రిడిఫైన్ చేస్తున్న జోన్లో చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు రెప్లికేట్ రాజమౌళి బట్ ఫెయిలింగ్ అన్నది ఇట్స్ వన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ హీస్ డూయింగ్ అండ్ వాట్ హీ డిడ్ ఫర్ ఇండియన్ సినిమా నా ఫీలింగ్. ఆన్ అన్ ఇంటర్పర్సనల్ లెవెల్ రాజమౌళి గారు మిగిలిన వాళ్ళలో డబ్బు ఆశని బాగా ఎక్కువగా రేపుతున్నారు. మనం కూడా ఇంత ఖర్చు పెట్టచ్చు, మనం కూడా ఇంత ఖర్చు పెడితే ఇంత రావచ్చు అనే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది మనకి వచ్చేయడం వల్ల
నోబడీ విల్ స్టాప్ ఎనీమోర్. వెరీ సింపుల్. నాకు రిలేట్ అయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే, స్టాక్ మార్కెట్‌లో నేను నెలకు 5,000 చొప్పున నేను యేసుకుంటూ ఎళ్తున్నప్పుడు, నాకు ఏడాదికి ఒక 20% ప్రాఫిట్ వచ్చింది. అఫ్‌కోర్స్ నెగెటివ్‌లో ఎళ్తోంది. బట్ అది వేరే విషయము. నా ఫ్రెండ్ గాడొకడు ఒక పర్సనల్ లోన్ తీసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేసి లంప్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వాడు 30% కొట్టాడనుకోండి. ఇమ్మీడియేట్‌గా నాకు కూడా తీసుకోవాలనిపిస్తుంది. అది వాడు ఎంత రిసర్చ్ చేసి తీసుకున్నాడు, వాడికి ఎంత బ్యాకింగ్ ఉంది, వాడు ఎంత గ్రౌండ్ వర్క్ చేశాడు. ఇలా రాజమౌళి గారేంటంటే, లైక్ శంకర్ రైట్‌లీ మెన్షన్ డైరెక్టర్ అనే ట్యాగ్ ఆయనకాయన పెట్టుకుంటున్నారు. బట్ ద డైరెక్టర్ అనే ట్యాగ్ ఈస్ జస్ట్ 1% ఆఫ్ వాట్ హి ఈస్ డూయింగ్ ఎంటైర్‌లీ అని నా ఫీలింగ్. ఒక యాక్షన్ ఇప్పుడు ఎవడో ఒక ఫైట్ మాస్టర్ వచ్చి మీరు అడిగినా అడగకపోయినా 'ఆర్ఆర్ఆర్' 'రామ్ చరణ్' ఇంట్రో సీక్వెన్స్‌ని డమ్మీ షూట్ చేసుకొని వచ్చి ప్రెజెంట్ చేయాలన్నంత భక్తి వేరే డైరెక్టర్స్‌కి ఉందా లేదా అనేది తెలీదు. అఫ్‌కోర్స్ 'రాజమౌళి' అగైన్ వాస్ రైట్ వెన్ హి మెన్షన్డ్ 'సుకుమార్' లాంటోళ్ళు మా సినిమా మీద కాన్సంట్రేట్ చేస్తే చాలా మంచి ప్లేసెస్‌కెళ్తారని. 'పుష్ప 2' తోటి హి ప్రూవ్డ్ ఇట్. బట్ ఎనీ అండ్ ఎవ్రీ గివెన్ డే 'రాజమౌళి' ఎఫెక్ట్ స్టాండ్స్ ట్రూ ఈవెన్ టిల్ టుడే. నాకు పర్సనల్‌గా అది డబ్బులెంత చేసింది, దాని కలెక్షన్స్ ఎంతొచ్చాయి, మొన్న జరిగిన ఈ సో కాల్డ్ సంక్రాంతి సినిమాల పోస్టర్స్ మ్యానిపులేషన్‌లో కలెక్షన్స్ బీయింగ్ రిపోర్టెడ్ ఆర్ అబ్సల్యూట్‌లీ ఫేక్. దాన్నసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఆర్గ్యుమెంట్‌లో పాయింట్‌లాగా వాడితే మన చెప్తూ మనం కొట్టుకున్నట్టే. సో, ఇలాంటి ఒక ఫేజ్‌లో ఉన్నప్పుడు ఫర్ మీ 'దేవరా' ఈజ్ లైక్ 5% ఆఫ్ వాట్ ఎన్టీఆర్ కెన్ డూ. ఆయన పొటెన్షియల్ గానీ వాటెవర్ ఇట్ ఈస్. 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవరా' వచ్చింది. 'దేవరా' హిట్ అయింది. ఎస్ఎస్ కార్త్ హ్యాడ్ పోస్టెడ్ ఎ ట్వీట్ సేయింగ్ దట్ హి హాస్ బ్రోకెన్ ద జింక్స్. ఇవన్నీ ఐ డోంట్ ట్రస్ట్ ఇట్. ఫర్ మీ ద స్టాండర్డ్ ఆఫ్ సినిమా ఆఫ్టర్ 'రాజమౌళి' ఫర్ ఎన్ యాక్టర్ ఈజ్ కంప్లీట్‌లీ అ సోర్స్ ఆఫ్ గ్రీడ్. అదేంటంటే ఆ గర్వము అవన్నీ వచ్చేసి దాని మీద మనం జోష్‌లో ఈ ఆడియన్స్‌కి మనం సినిమా పెట్టాలి. ఈ ఆడియన్స్‌కి మనం సినిమా చేయాలి. ఇలాంటి ఒక పాటుండాలి. టీ సిరీస్ 'భూషణ్ కుమార్' గాడి సంకెక్కాలి. ఇవన్నీ పెట్టుకొని అనవసరమైన దీంట్లోకెళ్ళి డబ్బులెక్కువ సంపాదించొచ్చనే ఒక పాయింట్‌లో దే ఆర్ దే ఆర్ బర్నింగ్ దేర్ హ్యాండ్స్. అండ్ దీనివల్ల నాకున్న బిగ్గెస్ట్ కంప్లెయింట్ ఏంటంటే, మన స్టార్ హీరోస్ ఒకసారి రాజమౌళి చేతిలో పడ్డాక, అక్కడి నుంచి మన చేతికి రావట్లేదు మళ్ళీ. 'ప్రభాస్' అనే ఒక మనిషి రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడు 'రాజా సాబ్‌లో' మారుతి లాంటి డైరెక్టర్‌తో చేస్తున్నాడంటే నాకు హ్యాపీ. మొదట్లో కంగారు పడ్డాను. బట్ ఆ రిలేటబిలిటీ విత్ అవర్ హీరోస్ వి ఆర్ వి హావ్ స్టాప్డ్ రిలేటింగ్ టు అవర్ హీరోస్. వి ఆర్ స్టార్టింగ్ టు ఆస్పైర్ టు బి దెమ్. వాళ్ళున్న లార్జర్ థాన్ లైఫ్ రోల్సే చేస్తున్నారు వాళ్ళు ఎంతసేపు. సో, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. అంటే నాకు ఐ స్టిల్ వాంట్ టు సీ మహేష్ బాబు ట్రైయింగ్ రామ్ కామ్ కామెడీ అని నేను అనట్లేదు గానీ, సంథింగ్ లైక్ 'గుంటూరు కారం'. దో 'గుంటూరు కారం' ఈస్ ఎ హ్మ్. ప్రాబ్లమాటిక్ మూవీ. దానికెంత పస లేదు. ఇవన్నీ ఐ డోంట్ డిసగ్రీ. బట్ అలాంటి సరదా సినిమాలు ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చొని మహేష్ బాబు సినిమా చూడాలంటే చూడలేకపోతాం ఇంక నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్. కన్వర్టింగ్ ఆఫ్ అ మూవీ ఫ్రమ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ టు ఎన్ ఈవెంట్ ఈస్ వాట్ ఈస్ కిల్లింగ్ ఇట్ అనేది నా ఫీలింగ్. అండ్ దీనికి మూల కారణం మాత్రం నిర్దాక్షిణ్యంగా వితౌట్ ఎనీ డౌట్ ఇట్ ఈస్ ఎస్ఎస్ రాజమౌళి ద బ్రాండ్. లైక్ ఎవ్రీవన్ నేను కూడా చాలా సార్లు తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ని పెంచాడు. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ని పెంచాడు అని వి గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు దట్ మ్యాన్. స్టాండర్డ్స్ పెంచేసాడు అది ఇది అని. ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే వి ఆర్ లుకింగ్ ఎట్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ వాట్ హి డిడ్ బేసికల్లీ. సో, స్టాండర్డ్స్ పెరిగిపోలేదు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ పెంచాడు. హి ఇంక్రీజ్డ్ హిస్ ఎఫర్ట్స్ లాట్ మోర్ దాన్ వాట్ హి యూజ్డ్ టు డూ ఇన్ ఫర్ 'ఛత్రపతి' కానీ, 'ఈగ' కానీ, 'బాహుబలి' నుంచి వాటెవర్ ఫిల్మోగ్రఫీ హి హాడ్ ఫస్ట్ సినిమా నుంచి చూసుకుంటే ఎవ్రి సినిమాకి బడ్జెట్లు పెరుగుతున్నాయి, ఎఫర్ట్‌లు పెరుగుతున్నాయి. అండ్ అదేమి కోయిన్సిడెన్స్ అనను నేను. బట్ ఇట్స్ ఒక డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది ఆయన ఫిల్మోగ్రఫీలో. వాట్ ఐ ఫీల్. నువ్వు చూసుకుంటూ రా ప్రతి 'స్టూడెంట్ నంబర్ 1' నుంచి 'సింహాద్రి', 'యమదొంగ', 'ఈగ', 'ఛత్రపతి' వాటెవర్ సినిమాస్ వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ సినిమా హి డిడ్ ముందు సినిమా చాలా వరకు హెల్ప్ అయింది. టు ఇంక్రీజ్ ద బడ్జెట్స్, టు గెట్ ద రైట్ ఆర్టిస్ట్, టు గెట్ ద రైట్ టెక్నీషియన్స్. ఏదో రకమైన కొత్త యూనిక్ పాయింట్ తీసుకొచ్చేవాడు. 'ఈగ' చేసుకుంటే ఇట్స్ కంప్లీట్‌లీ యూనిక్ మూవీ. 'ఛత్రపతి' ఏంటంటే అప్పుడు చెప్తాడు 'ప్రభాస్‌కి ఒక మాస్ ఎప్పీల్ ఉన్న సినిమా లేదు ఇప్పటిదాకా. కరెక్ట్‌గా దొరికాడు నాకు 'ప్రభాస్' ఈ టైంకి. ఇండస్ట్రీలో మాస్ సినిమా లేదు. సో, నాకు పర్ఫెక్ట్ పిచ్ ఉంది ఆడుకోవడానికి. సో, ఐ ప్లేడ్ విత్ ఆన్ దట్ అని చెప్పాడు. 'విక్రమార్క' కూడా అలాగే చెప్పాడు. అండ్ 'బాహుబలి' ఇట్స్ వాటెవర్ ఫిల్మోగ్రఫీ హ్యాడ్ నెక్స్ట్ సినిమాలు ఏమన్నా అవన్నీ రైట్ ప్లేస్‌లో రైట్ టైమ్‌కి పడ్డాయి. అండ్ నౌ 'ఆర్ఆర్ఆర్' చూసుకుంటే ఇంత మంచి కమర్షియల్ సినిమా ఏదో ఔట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ ఏం కాదు. ఇద్దరు ఫ్రెండ్స్ శత్రువులు ఎలా అయ్యారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ 'సలార్' కూడా అదే బేసికల్లీ. ఆన్ బిగ్గర్ పిక్చర్ 'సలార్' ఆల్సో సేమ్ థింగ్. ఇద్దరు ఫ్రెండ్స్ శత్రువులు ఎలా అయ్యారని. అండ్ ఆల్సో 'ఆర్ఆర్ఆర్' హాస్ క్లోజ్డ్ ఇన్ 1 పార్ట్. 'సలార్' వి హావ్ 2 పార్ట్స్. బట్ నెక్స్ట్ నువ్వు చూసుకుంటే ఎంతమంది టెక్నీషియన్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద టైగర్ ఫైట్‌కి రాజమౌళి హిమ్సెల్ఫ్ హాడ్ టు డూ ద రోప్ థింగ్ ఎనాక్ట్ చేసి చూపించడం ఎన్టీఆర్‌కి.
యానిమల్స్ యొక్క ఫిజికాలిటీస్, మూవ్‌మెంట్స్‌ని ఐడెంటిఫై చేసి, ఇందుకు మనకి చాలా ఫేక్ అనిపిస్తుంది అన్న ఒక యూనిక్ పాయింట్‌ని పట్టుకొని హి హాడ్ ఓవర్‌కమ్ దట్ ప్రాబ్లమ్. అలా ఏదో ఒక డిస్కవరీ ఆర్ వాటెవర్ హి డిడ్, ఏదో ఒక రిసర్చ్ చేసి, ఒక రైట్ టీమ్‌ని పెట్టుకొని హి అచీవ్డ్ వాట్ హి డిడ్ ఫర్ ఆర్ఆర్ఆర్. సో, ఎఫర్ట్స్ అనేవి ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతూ వస్తున్నప్పుడు, యూ హావ్ దట్ బడ్జెట్స్ ఆల్సో ఇంక్రీజ్డ్. సో, నేనిప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి నాకు కూడా 'రాజమౌళిలాగా' ఇంత బడ్జెట్స్ కావాలి, టెక్నీషియన్స్ కావాలంటే దబ్బదు. నువ్వు దానికొక అడుగు, ఒక స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఒక కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. సో, ఇన్ దట్ వే రాజమౌళి గారు 50% ఆర్ 80% ఆ ఎఫర్ట్స్ పెట్టినా, 20% రైట్ టైమ్ ఎట్ ద రైట్ ప్లేస్ పడ్డాయి ఆయన సినిమాలు. విత్ రైట్ స్టార్స్. సో, అలాంటిది యూ కాంట్ ఈవెన్ ట్రై టు అచీవ్ విత్ అదర్ డైరెక్టర్స్ అని నా ఫీలింగ్. సో, యూ జస్ట్ లుక్ ఎట్ ఇట్ స్టాండర్డ్స్ పెంచేసేయడం అంటే, స్టాండర్డ్స్ ఏం పెరిగిపోలేదు. ఆయన ఎఫర్ట్స్ పెంచి ఇంత లాంగ్ కెరియర్‌ని సీరియల్స్ నుంచి ఒక్కొక్క అడుగు, అడుగు, అడుగు ఏసుకుంటూ ఇప్పటికి గ్లోబల్ లెవెల్‌కొచ్చాడాయన. సో, ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ డైరెక్షన్ టు ఇంక్రీజ్ యువర్ ఎఫర్ట్స్ బై ఫిల్మ్, దెన్ యూ మైట్ ఆల్సో అచీవ్ ద సేమ్. బట్ అది కోట్‌లో ఒక్కరికి అవుతది అని నా ఫీలింగ్. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ అమేజింగ్ అండ్ వెరీ వాలిడ్ పాయింట్. ఎందుకంటే సినిమా అనేది బ్లాక్ బాక్స్. ప్రతి సినిమా ఒక బ్లాక్ బాక్స్. అసలు ఆ బాక్స్‌లో ఏం జరిగింది, ఎలా ఉందనేది మనకు తెలీదు. ఆడియన్స్‌కే గాదు, ఈవెన్ వాళ్ళ తోటి పియర్స్ అయిన ఇండస్ట్రీ మెంబర్స్‌కి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. అండ్ నా పర్సనల్ అడ్మిరేషన్ అండ్ ఆల్సో జెలసీ ఏంటంటే, రాజమౌళి గారు ప్రతి సినిమా ఈజ్ లైక్ ఎ స్నోబాల్ ఎఫెక్ట్. ప్రతి కరెంట్ మూవీ ఈజ్ ఎ కల్మినేషన్ ఆఫ్ హిస్ ఎక్స్‌పర్టీస్ ఆఫ్ ద ప్రీవియస్ మూవీ. ఇదేంటి ఈడు ఇంత ఎగ్జాక్ట్‌లీ. మోస్ట్ జనరిక్ విషయం చెప్తున్నాడు, ప్రతి డైరెక్టర్‌కి ఇదే అని మీరు అనొచ్చు. 100% ట్రూ. ప్రతి డైరెక్టర్ విల్ ఆబ్వియస్‌లీ లెర్న్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ మూవీస్. ఎవరికీ గూడా నేను ప్రీవియస్ మూవీలో చేసిన మిస్టేక్స్ ఇందులో చేయాలి అనుకుంటే ఎవడు చేయడు. ఒక గేమ్ లాగా అనిపిస్తుంది నాకు రాజమౌళి గారి ఫిల్మోగ్రఫీ చూస్తే. చిన్నప్పుడు ఐ యూజ్డ్ టు ప్లే దిస్ గేమ్ కాల్డ్ 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా'. అందులో నువ్వు ఒక్కొక్క లెవెల్ క్రాస్ ట్రూ. అయ్యే కొద్దీ నీకు ఒక్కొక్క పవర్ పెరుగుతూ వస్తుంది. ఈ పవర్స్ అన్నీ నువ్వు కలెక్ట్ చేసుకొని వాటిని వాడడంలో నువ్వు చాలా ప్రావీణ్యుడివైతే తప్పితే, నువ్వు ఫైనల్ బాస్‌ని డిఫీట్ చేసేటప్పుడు అవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి కాంబినేషన్స్‌లో, పర్ముటేషన్స్‌లో వాడితే తప్పితే నీకది గెలవలేవు. ఇట్ ఈస్ మ్యాండేటరీ. యెస్. యెస్. సో, నాకు 'రాజమౌళి' గారి ఫిల్మోగ్రఫీ చూస్తే అలా అనిపిస్తుంది. దిస్ ఈస్ జస్ట్ ఎ న్యూ కేపబిలిటీ అండ్ ఎ న్యూ వెపన్ ఇన్ హిస్ ఆర్సెనల్. అది ఆయన తీసుకొని ప్రతి సినిమాకి ముందుకెళ్తూ అక్కడ అట్లా దాన్ని స్నోబాల్ అయ్యి అదొక పెద్ద మహాసముద్రం లాగా దాంట్లోకెళ్ళి నౌ హి ఈస్ జస్ట్ అచీవింగ్ ద థింగ్స్ హి ఈస్ అచీవింగ్. సో, ఇది మిగతా డైరెక్టర్స్ చేస్తున్నారా లేదా అంటే ఐ డోంట్ నో. పర్సనలీ ఐ డోంట్ థింక్ ఎవ్రీబడీ కెన్ డూ ఇట్. బికాజ్ మాకసలు ఎటువంటి ఎక్స్‌పోజర్ లేదు ఇండస్ట్రీలో. ట్రూ. సో, ఈ పాయింట్‌లో దిస్ స్టాండర్డ్ అనేది పైకెళ్ళే కొద్దీ దేర్ ఇస్ అన్ ఆల్టర్‌నేట్ ఎకోసిస్టమ్ ఫార్మింగ్ బాటమ్‌లో. ఇప్పుడు మొన్న 'సంక్రాంతి' సినిమాలో చూసుకుంటే వీ కెన్ సీ వాట్ ఈస్ ద రియాలిటీ అనేది. ఇట్స్ వెరీ క్లియర్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇంకోటి ఆలోచిస్తే ఆఫ్టర్ 'ఆర్ఆర్ఆర్' ఎన్ని రీజనల్ కమర్షియల్ సినిమాలు చూసామో నాకైతే తెలీదు. సంక్రాంతికి వస్తున్నాము ఇలాంటి పండగ సినిమాలు తీసే పక్కన. అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్ 3 మంత్స్‌లో రీజనల్ ఓన్లీ తెలుగు కమర్షియల్ సినిమాలు ఎన్ని చూసాం? ఎన్నొచ్చుంటాయి నాకు తెలిసి. నేను 'పుష్ప' కూడా ఇట్స్ ఎన్ ఈవెంట్ ఫిల్మ్. ఆఫ్టర్ 'పుష్ప 1' దే కంప్లీట్‌లీ మేడ్ ఇట్ యాస్ ఎ ఈవెంట్ ఫిల్మ్. అది ఇంకా నువ్వు ఎంత కాదనుకున్నా దాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో ప్రమోట్ చేసి దాన్ని ఒక ఈవెంట్‌లో చేశారు తప్ప, ఐ డోంట్ గెట్ ద ఎక్స్‌పీరియన్స్ వాట్ ఐ వాంట్ యాస్ ఎ ఫిల్మ్. నాకు ఒక సినిమా నుంచి ఏం కావాలో నాకు దొరకలేదు 'పుష్ప 2లో'. ఆబ్వియస్లీ ఫ్రమ్ 'సుకుమార్' సినిమాలే అసలు దొరకలేదు నాకు. అండ్ ఇలాంటి చిన్న చిన్న సినిమాల్ని ఈజీలీ ఇగ్నోరింగ్ దెమ్ ఆఫ్టర్ 'ఆర్ఆర్ఆర్' అని నా ఫీలింగ్. లెట్స్ సే 'మెకానిక్ రాకీ' అని సినిమా తీసుకో. 'విశ్వక్ సేన్' ఈస్ ఎ గుడ్ యాక్టర్. నువ్వు ఎంత కాదన్నా కాదనకపోయినా 'ఏ నగరంగా ఏమైనా' తర్వాత వచ్చిన సినిమాల్లో చాలా సినిమాలు డీసెంట్ ఎనఫ్ ఫిల్మ్స్ చేశాడు. ఎందుకని 'మెకానిక్ రాకీ' ట్రైలర్ చూడలేదు నేను? ఇది మిమ్మల్ని అడుగుతా కాదు. నాకు నేనే క్వెషన్ చేసుకుంటున్నా. ఐయామ్ వెరీ మచ్ అషేమ్డ్ టు అడ్మిట్ ఆల్సో. 'మెకానిక్ రాకీ' లాంటి 'విశ్వక్ సేన్' ఈస్ ఎ గుడ్ యాక్టర్. హి ఈస్ గెట్టింగ్ హిస్ స్టార్డమ్ రైట్. అలాంటి హీరో, తెలుగు హీరో, న్యూ ఏజ్ హీరోలో కమర్షియల్ సినిమా చేస్తున్నప్పుడు నేను ట్రైలరే చూడలేదు. అండ్ ఇన్ ఎ వే పీపుల్ లైక్ 'విశ్వక్ సేన్' మీద వీ హావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే అట్‌లీస్ట్ కన్సిస్టెంట్‌గా మూవీస్ వస్తున్నాయి వాళ్ళవి. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ తోటి ఎగ్జాక్ట్‌లీ. కలిపి సరదాగా బయటికెళ్దామంటే నాకు అల్టిమేట్‌లీ వి ఆర్ స్పెండింగ్ ఇట్ ఆన్ ఫుడ్. వి డోంట్ హావ్ అదర్ బిగ్ మెయిన్ స్ట్రీమ్ సోర్సెస్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్సనల్లీ స్పీకింగ్. మా సర్కిల్‌లో నేనున్న సొసైటీలో ఇదంతా. టేకింగ్ 3, 4 ఇయర్స్ ఫర్ ఎ మూవీ ఈస్ నార్మలైజ్డ్ టుడే. ఇది నాట్ జస్ట్ ఫర్ యాక్టర్స్, ఈవెన్ డైరెక్టర్స్‌కి కూడా అదే ప్రాబ్లమ్ అయిపోతుంది గదా! నువ్వు లుక్ ఎట్ హౌ లాంగ్ ఎ డైరెక్టర్ ఈస్ టేకింగ్ టు మేక్ ఎ ఫిల్మ్. ఎండ్ ఆఫ్ ద డే నాకు వెరీ సెల్ఫిష్‌లీ స్పీకింగ్ నా దగ్గర నెలకి ఉన్న ఒక 1500 2000 బడ్జెట్ విచ్ ఐ అలొకేట్ ఫర్ సినిమా. అది నేను ఆప్టిమల్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. ఏమీ లేకుండా సినిమాలు ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంటాడు. వాడు నేను ముంబైలో సినిమాలకెళ్దాం అనుకుంటుంటాం. ఏం లేక 'స్కై ఫోర్స్' సినిమా అదెవరో అక్షయ్ కుమార్ ఎవరో సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి సినిమా వస్తుంటే దానికి కూపనేసి దానికెళ్దాం అంటున్నాడు. అది ఇంకా మా పరిస్థితి అలా ఉంది ఇప్పుడు. ఇదివరకు ఏదో ఒక సినిమా మంచిదుండేది.
'ఇంటర్‌స్టెల్లార్' రీ రిలీజ్‌కెళ్తున్నాం. అదేదో మేము 'నోలన్ బాబాయ్' ఫ్యాన్స్, మేము ఒక 'మాథ్యూ మెకానహే' ఫ్యాన్స్ అందుకు కాదు. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్ ఫర్ అస్ టు వాచ్. సో, మీరు కరెక్ట్. సడెన్‌గా ఇంతింత అలవాటు చేసి, ఔట్ ఆఫ్ నోవేర్ మేము ఇంత తక్కువ ఇస్తాము, మీరు ఓటీటీలో చూసుకోండి అంటే, ఓటీటీలో జనాలు అలవాటు పడుతున్నారనే రైట్ ప్రొడ్యూసర్స్‌కి గాని, ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ లేదు. ఈస్ పర్సనల్లీ వాట్ వి ఫీల్. ఎగ్జాక్ట్‌లీ. ఆప్షన్సే లేవు. ఆప్షన్సే లేవు గదా! ఉన్న ఆప్షన్స్‌కి కూడా ఇప్పుడు నేను హానెస్ట్‌గా చెప్తున్నా. 'పుష్ప 2' నేను చూడలేకపోయా. వాట్ ఎవర్ బి ది రీజన్. నేను తర్వాత చూద్దామంటే ఒక 15, 20 డేస్ తర్వాత కంఫర్టబుల్ షోస్ లేవు. 1 మంత్ గూడా మీరు సినిమాని ఉంచకుండా మీరు చెప్పిన టైంకి, మీరు చెప్పిన ప్లేస్‌కి, మీరు నచ్చిన రేట్‌కి మేమొచ్చి చూసేసి ఓటీటీలో చూడడం మళ్ళీ మా తప్పంటే దట్ ఈస్ హానెస్ట్‌లీ నాట్ ఫెయిర్. ట్రూ. ట్రూ. సో ఎగ్జాక్ట్‌లీ ట్రూ. ఫెయిర్ పాయింట్. నాకు ఇంట్లో నేను దాని బదులు నేను హ్యాపీగా ఇప్పుడు నేను సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోల్పోతున్నానంటే అబ్సల్యూట్‌లీ. ఎన్ని కోట్లు పెట్టినా నాకా కమ్యూనల్ ఎక్స్‌పీరియన్స్ రాదు. ఐ ఎంజాయ్ కామెడీ బెటర్. ఐ జడ్జ్ మూవీస్ ఇన్ ఎ మచ్ పాజిటివ్ వే. ఒక పాజిటివ్ బయాస్‌తోటి చూస్తాం సినిమాని. అండ్ ఇప్పుడు ఇంకోటి నువ్వు ఆలోచిస్తే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత చాలా సినిమాలు పాన్ ఇండియా‌ని లెవెల్‌ని టార్గెట్ చేసొచ్చిన సినిమాలు చాలా ఉంటాయి. అండ్ వచ్చాయి. దే గెట్ డీసెంట్ నంబర్స్. బానే మంచి సినిమాలొచ్చాయి. ఫెయిల్ అయిన సినిమాలు అన్నీ ఉన్నాయి. బట్ నెవర్ డిడ్ రాజమౌళి కేమ్ ఆన్ స్టేజ్ అండ్ సెడ్ థట్ ఇంత మంచి సినిమా ఉంది మీ దగ్గర. దీన్ని మీ దగ్గర పెట్టేసుకుంటే సరిపోదు. యూ హావ్ టు ప్రమోట్ ఇట్ ఆన్ ద నార్త్ ఆల్సో అని చెప్పి 'పుష్ప' మాత్రం చెప్పాడు. అండ్ హి ఈస్ వెరీ గుడ్ ఎట్ జడ్జింగ్ ఆల్సో. ఇప్పుడు 'ప్రభాస్' బోలెడు సినిమాలు చేసాడు. చాలా మంది చాలా సినిమాలు చేసాడు. పబ్లిక్‌గా వచ్చి నువ్వు దాచేసుకుంటున్నావు ఈ ప్రొడక్ట్‌ని. దీనికి చాలా కేపబిలిటీ ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి నువ్వు అని చెప్పింది 'పుష్పకి' మాత్రమే. అది మంచి సినిమా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు 'పుష్ప 1' కన్నా ఆర్ 'పుష్ప 2' వాటెవర్ మైట్ బి ద రిజల్ట్. ఇప్పుడు అంటే ఆహ్, నువ్వు చెప్పినట్టు దేర్ ఆర్ లాట్ ఆఫ్ మూవీస్ అండ్ ఇట్స్ నాట్ లైక్ 'రాజమౌళి' విల్ బి ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. దేర్ విల్ బి మచ్ బెటర్ ఫిల్మ్ మేకర్స్ కమింగ్ ఇన్ ద ఫర్దర్ జనరేషన్స్. ఇప్పుడు మనం క్రికెట్‌లో కూడా వి సా దట్ 'సచిన్ టెండూల్కర్' తర్వాత ఎవడసల అంటే వి హావ్ కోహ్లీ. తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి దేర్ విల్ బి సమ్‌వన్ ఎల్స్. ఎవ్రీ జనరేషన్ కీప్స్ చేంజింగ్ దిస్ డెఫినిషన్స్ ఆఫ్ వాట్ ఎ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఆర్ వాట్ ఎ సక్సెస్‌ఫుల్ క్యాంపెయిన్ మీన్స్. బట్ వీ హ్యావ్ 'నాగాశ్విన్.' ఫస్ట్ పార్ట్ తోటే నువ్వు అంత కలెక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్. పర్సనల్లీ ఐ బిలీవ్ అండ్ ఐ హోప్ ఈ రికార్డ్స్ 'రాజమౌళి' గారి రికార్డ్స్ ఇవన్నీ బ్రేక్ అయిపోవాలనే నా ఫీలింగ్. ఎందుకంటే అప్పుడే మనకి వి విల్ గెట్ దిస్ రీడెఫినిషన్ ఆఫ్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమా అండ్ ఆఫ్‌కోర్స్ ఆ బ్రేక్ చేసేది తెలుగు వాళ్ళైతే ఇంకా హ్యాపీ ఏదైనా గానీ. So I see Nagashwin being a very, very capable person in doing that. Of course, he has much better scope in extracting drama. రాదు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 'మహానటిలో' he proved how much drama he can extract. 'ఎవడే సుబ్రహ్మణ్యంలో' he proved how much drama he can extract. ఇంకా సెకండ్ పార్ట్‌కి ఇట్ విల్ బి మచ్ బిగ్గర్. అప్పుడు మళ్ళీ 'ఎస్ఎస్ఆర్ ఎంబీ' తోటి 'రాజమౌళి' వచ్చి ఇంకా దాన్ని మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు దీన్ని డిస్కస్ చేసుకునేలాగా ఓకే. దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. అండ్ ఆల్సో హీ హాస్ సో మచ్ క్రెడిబిలిటీ దట్ ఆయన సినిమాలు ఎంత ఈవెంట్ ఎంత ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాయంటే నోబడీ ఈస్ పాయింటింగ్ అవుట్ హిస్ బ్లేటెంట్ ఇన్స్పిరేషన్స్. డైరెక్ట్గా కాపీ కొట్టేసిన స్టోరీ లైన్లు డైరెక్ట్గా కాపీ కొట్టేసిన సీన్లు బోల్డ్ ఉంటాయి. అండ్ హీ హ్యాస్ గివెన్ అ స్పీచ్ అట్ ఐఐటి మెడ్రాస్ ఆల్సో రిగార్డింగ్ వై హీ డస్ దిస్. ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? అంత చక్కగా అంత బ్యూటిఫుల్‌గా రీఇమాజిన్ చేసినప్పుడు. హీ డస్ ఇట్ సో వెల్. ఇప్పుడు అదే నువ్వు 'త్రివిక్రమ్' ఒక చిన్న లైన్ కాపీ కొడితేనే పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ షిట్. ఇంకొకళ్ళు ఇంకొకటి కాపీ కొడితే దే ఆర్ లూజింగ్ దేర్ షిట్. ఆ టాలరెన్స్ అనేది రాజమౌళి మీద చాలా హై. నా ఒక్కటే హోప్ ఏంటంటే, ఎక్కడైతే మనం ఇలా వదిలేసి క్షమించేస్తున్నామో, క్షమించేయాలంటే మనం ఎవడు క్షమించడానికి ఆళ్ళిష్టం. ఇదంతా కాదనట్ల. బట్ ఆయన కాపీ చేసి ఆర్ ఆయన ఇన్‌స్పైర్ అయ్యి ఆయన రీఇమాజిన్ చేసినప్పుడు, యూ షుడ్ నాట్ హావ్ ఎ ప్రాబ్లమ్ విత్ అదర్స్ డూయింగ్ ఇట్. వాళ్ళకి కూడా అదే పాజిటివ్ జడ్జ్‌మెంట్ తోటి వెళ్ళండి. ఒక బయాస్ తోటైతే ఎళ్ళొద్దు. ఎందుకంటే ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ మన దగ్గర ఒరిజినాలిటీ అనేది చాలా తక్కువ. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒరిజినాలిటీ తగ్గుతుంది. యూనిక్‌నెస్ తగ్గుతుంది. ఉన్న యూనిక్‌నెస్ అంతా న్యూ ఏజ్ డైరెక్టర్స్ తోటొస్తున్నారు. హూ ఆర్ మేకింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్ మూవీస్. దిస్ ఈస్ మై బిగ్గెస్ట్ కంప్లెయింట్. తమిళ్‌లో 5-6 ఇయర్స్ క్రితము చిన్న చిన్న సినిమాలు చేసుకునేవాళ్ళు. ఈరోజు 'లోకేష్ కనగరాజు' అయ్యారు. 'నెల్సన్' అయ్యారు. ఆహ్, ఇంకా దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ నాకు పేర్లు సడెన్‌గా గుర్తు రావట్లేదు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ మూవీస్ ఓన్లీ విత్ 'రజనీకాంత్' అండ్ 'విజయ్.' ఓన్లీ విత్ 'రజనీకాంత్' అండ్ 'విజయ్' ఇంకెవరితోటి కూడా వాళ్ళు చేయట్లేదు. అండ్ దే ఆర్ లిటరల్లీ డైరెక్టర్ కొంచెం స్లో అయినా కూడా హీరోస్ ఆర్ బీయింగ్ క్విక్. ఒక ఏడాది ఒకళ్ళతో చేస్తున్నారు. ఒక ఏడాది ఒకళ్ళతో చేస్తున్నారు. అండ్ అనిరుద్ ఈస్ ఆఫ్ కోర్స్ బ్లాస్టింగ్ ఇట్ ఔట్ ఆఫ్ ద పార్క్. సో, మన వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? వై వై కాంట్ ఆర్ ఫేవరెట్స్ లైక్ 'తరుణ్ భాస్కర్' ఆఫ్ కోర్స్
దట్స్ హిస్ విష్. ఆయన ఓపెన్‌గా చెప్పారు, "ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ స్టార్స్" అంత అని. బట్ వై కాంట్ తరుణ్ భాస్కర్ మేక్ అ మూవీ విత్ సే జూనియర్ ఎన్టీఆర్? వై కాంట్ వివేక్ ఆత్రేయ మేక్ అ మూవీ విత్ రామ్ చరణ్? ఐఎమ్ జస్ట్ గివింగ్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. వీళ్ళతోటి చేయాలని కాదు. వివేక్ ఆత్రేయ రామ్ చరణ్ తోటి చేయొచ్చు. యూ హ్యావ్ అగైన్ యూ హ్యావ్ హసిత్ కోహ్లీ హూ కెన్ మేక్ బిగ్ మూవీస్. యూ ఆల్సో హ్యావ్ వెంకటేష్ మహా, హీ హ్యాస్ ఆల్సో మేడ్ అమేజింగ్ మూవీస్. అసలు అలాంటి వాళ్ళు దే ఆర్ స్టిక్కింగ్ టు రూటెడ్ స్టోరీస్ అండ్ దే ఆర్ ఫైండింగ్ పీస్ ఇన్ దట్. జస్ట్ ఇమాజిన్ వాళ్ళ స్టోరీ టెల్లింగ్ అంత పెద్ద స్కేల్‌లో చూడగలిగితే ఇంకెంత బావుంటుందని ఒక థాట్ మాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. బట్ ఎవరు అట్లా ఎస్కలేట్ అయిన వాళ్ళు లేరు. ఎక్సెప్ట్ ప్రాబబ్లీ 'నాగశ్విన్' అండ్ 'బుచ్చిబాబు.' అండ్ దానికి రీజన్ కూడా ఎస్ఎస్ రాజమౌళి ఎఫెక్ట్ అని నా ఫీలింగ్. అండ్ వై ఐమ్ సేయింగ్ ఇస్ బికాస్ ఎయిదర్ పీపుల్ ఆర్ వాచింగ్ మూవీస్ దట్ ఆర్ ఈవెంట్‌ఫుల్ లైక్ 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప 2' ఇన్ థియేటర్స్, లేదా మరీ రూటెడ్ ఇంకా వెరీ నీష్ సినిమాలు చూస్తున్నారు. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' లేదా 'రంగస్థలం', 35 ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. బట్ వాట్ ఎవర్ ద గ్యాప్ దర్ ఇస్ బిట్వీన్ ఈ ఈవెంట్ సినిమాలకి, నీష్ సినిమాలకి మధ్యలో సినిమాలు దే ఆర్ గెట్టింగ్ కిల్డ్ అని నా ఫీలింగ్. బికాస్ అది చూసే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అండ్ దాన్ని బ్యాక్ చేసే డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఉండట్లేదు. అండ్ దే ఆర్ వెరీ మచ్ రైట్ అవే గోయింగ్ టు ఓటీటీ 15 డేస్‌లో. అండ్ దిస్ ఈస్ వేర్ వీఆర్ మిస్సింగ్ ఆన్ ఎ లాట్ ఆఫ్ మీడియం స్కేల్ రీజనల్ కమర్షియల్ సినిమా అని నా ఫీలింగ్. అండ్ అది మన తప్పు అవ్వచ్చు, యాజ్ ఎ జనరేషన్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ కలెక్టివ్‌లీ అని నా ఫీలింగ్. ఇంకో రీజన్ ఏంటి అంటే ప్రైసెస్ ఆర్ వెరీ మచ్ ఇంపాక్టింగ్ ద వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు రూ. 500, రూ. 400 పెట్టి సినిమా చూస్తే నేను నార్మల్ సినిమా ఎందుకు చూడాలి? ఎందుకు నేను ఈవెంట్ సినిమా చూడకూడదు? నేను దానికే ఎళ్తా అనుకుంటారు గదా! వై వుడ్ ఐ వాంట్ సమ్ వెరీ బేసిక్ స్టోరీ విత్ బేసిక్ ఎఫర్ట్స్, బేసిక్ మ్యూజిక్ పెట్టి ఉన్న సినిమాలకి నేను ఎందుకెళ్ళాలి? ఇదే ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఎళ్ళేవాడిని ఖచ్చితంగా. రూ. 150 టికెట్ పెట్టినా ఎళ్తా. అదే 'మెకానిక్ రాకీ' సినిమాకి నేను ఎళ్ళొచ్చేమో. రూ. 150 ఎళ్ళొచ్చేద్దాం 150 కదా అని వెళ్ళిపోతానేమో. ఎందుకు ఐ యామ్ 'మెకానిక్ రాకీ' ఎందుకు కోట్ చేస్తా అంటే ప్రస్తుతంగా నా మైండ్‌లో అదే రన్ అవుతుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సినిమాస్ ఆల్సో. నో హేట్ టు విశ్వక్ సేన్ గారు. వి ఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ విశ్వక్ సేన్. సో, అలాంటి మీడియం రేంజ్ రీజనల్ సినిమాలని ఈజీగా డిస్కార్డ్ చేసేస్తున్నాం. బీయింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ ద క్వాలిటీ దట్ వి ఆర్ గెట్టింగ్ అండ్ ఆల్సో నాట్ గివింగ్ వాట్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్. అది ఈవెంట్ సినిమా రేంజ్‌లోకి రావట్లేదు. నీష్ వెరీ మచ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్‌లోని రావట్లేదు. సో, అలాంటప్పుడు నేను ఎందుకెళ్ళాలి థియేటర్‌కి రూ. 400, రూ. 300 పెట్టుకొని వెళ్ళినందాక బేసిక్ ఇన్‌స్టింక్ట్‌తో వి ఆర్ ఈజిలీ డిస్కార్డింగ్ ద మూవీస్ అని నా ఫీలింగ్. ద బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ ఆఫ్ అవర్ జనరేషన్ ఎవరంటే నవీన్ పోల్శెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్, విశ్వక్ సేన్ అండ్ హోప్‌ఫుల్లీ వన్స్ దీస్ థింగ్స్ గెట్ ఇంటు ట్రాక్ కిరణ్ అబ్బవరం. సో, వీళ్ళందరూ ఏంటంటే త్రూపుట్ అనేది అబ్సల్యూట్‌గా పెంచాలి. అండ్ వీళ్ళందరికీ నాకు తెలిసి వీళ్ళ త్రూపుట్ పెంచి క్రౌడ్స్‌ని థియేటర్స్‌లో కూర్చోబెట్టే సత్తా ఉన్నది ఒకే ఒక్క పర్సన్‌కి. బిలీవ్ ఇట్ ఈస్ సూర్యదేవర నాగవంశీ. 'మ్యాడ్ స్క్వేర్', 'టిల్లు స్క్వేర్' ఇట్లాంటి ఐయామ్ వెరీ వెరీ ఓపెన్‌లీ సేయింగ్ దిస్. ఆయన ఆఫ్ స్క్రీన్ చేసే కామెంట్స్ గానీ, ఆయన పర్స్పెక్టివ్స్, ఆయన స్టేట్మెంట్స్ ఐ డోంట్ కేర్. ఇన్‌ఫాక్ట్ ఐ అగ్రీ విత్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్. ఆయన కరెక్ట్, ఆయన తప్పు అనే ఒక బైనరీలో నేను ఆయన్ని పెట్టదలుచుకోలేదు. హి ఈస్ ఎ హార్డ్‌కోర్ బిజినెస్ మ్యాన్ అండ్ హి ఈస్ యునానిమస్‌లీ కలెక్టింగ్ ద పల్స్ ఆఫ్ బోత్ ఈవెంట్ ఫిల్మ్స్ అండ్ స్మాల్ స్కేల్ ఫిల్మ్స్. ట్రూ. ట్రూ. సో 'మ్యాడ్ స్క్వేర్' లాంటి సినిమాలు, 'టిల్లు స్క్వేర్' లాంటి సినిమాలు వి ఎక్స్‌పెక్ట్ హిమ్ టు నర్చర్ దీస్ కైండ్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ వేర్ స్టార్స్ లైక్ సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్ అండ్ ది అదర్స్ దట్ వి రీసెంట్‌లీ మెన్షన్డ్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ త్రూపుట్స్ పెంచుకొని అండ్ దే జస్ట్ కీప్ డెలివరింగ్ బ్యాంగర్స్ ఆన్ బ్యాంగర్స్. ఇప్పుడు 'నవీన్ పోల్‌షెట్' సినిమా వచ్చిందంటే మా అమ్మ రెడీగా ఉంటుంది థియేటర్‌కెళ్ళడానికి. అదే ఇప్పుడు ఒక 'రామ్ చరణ్' సినిమా వచ్చిందంటే మై మామ్ మైట్ నాట్ బి రెడీ. ఇప్పుడు 'గేమ్ చేంజర్' చూడాలని మా అమ్మకి అనిపించలేదు. అది హ్మ్. టాక్ వచ్చిందా, టాక్ రాలేదా పాయింట్ కాదు. ఆ కాన్సెప్టే షీ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ ఓకే. ట్రూ. ఏముంది? ఇట్ ఈస్ నేను తర్వాత చూస్తా. అదే ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' రిలీజ్ అయితే 100% మా అమ్మ థియేటర్‌కెళ్తుంది. బికాజ్ షీ వాంట్స్ టు లాఫ్. షీ వాంట్స్ టు ఫర్గెట్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. వి యాస్ ఆడియన్స్ హావ్ ఎవ్రి రైట్ టు క్వెషన్. వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని అడగడం వరకే. వాళ్ళు ఇది వినేసి వాళ్ళు మనకు నచ్చింది చేసేస్తారంటే చచ్చినా చేయరు. 100% రాసిస్తాము. బట్ ట్రూ. ఇదొక ట్రూ. వన్ సైడెడ్ కమ్యూనికేషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. మీ థాట్స్ కూడా చెప్తూ ఉండండి ఇలాంటి విషయాల మీద. ఓకే. అండ్ ఆల్సో 'రాజమౌళి' గురించి ఇంకోటి చెప్పాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటి అంటే, ఎనీ సినిమా తెలుగు సినిమా అవ్వచ్చు, ఇండియన్ సినిమా అవ్వచ్చు, హిందీ సినిమా అవ్వచ్చు, దేర్ ఇస్ లాట్ ఆఫ్ గేట్ కీపింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇప్పుడు నీకో సినిమా నచ్చితే నువ్వు ఎళ్లి రైట్ అవే డిఫెండ్ చేసేస్తావు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గేట్ కీపింగ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ 'రామ్ చరణ్' మూవీస్, 'ఎన్టీఆర్' మూవీస్, 'ప్రభాస్' మూవీస్ వాటెవర్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ నువ్వు 'రాజమౌళి' సినిమా వచ్చేటప్పటి మటుకు హి కంఫర్టబుల్లీ ఎస్కేప్స్ దట్ గేట్ కీపింగ్. ఎంత ఆర్ఆర్ఆర్‌లో నీకు సెకండ్ హాఫ్ చాలామంది బోర్ కొట్టిందన్నా గూడా ఎవరు దాని గురించి మాట్లాడరు. ఎవడో ఒకడుంటాడు నాకు ఆ సెకండ్ హాఫ్ బోర్ కొట్టింది, నాకు నచ్చలేదని.
బట్ నువ్వు నిజంగా ఆలోచిస్తే సెకండ్ హాఫ్‌లో కూడా నీకు కొంచెం లాగ్ అనిపించొచ్చు. బట్ యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్. అలాగే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ రాజమౌళి కంఫర్టబుల్ ఎస్కేప్స్. ఇందాక నువ్వు చెప్పినట్టు ఇన్‌స్పిరేషన్స్ అనొచ్చు. లైక్ ఆర్ ద స్మాల్ ఫ్లాస్ దట్ వి పిక్ ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్. వి డోంట్ పిక్ ఫ్రమ్ రాజమౌళి మూవీస్. అది మరి ఆయన ఎలా చేస్తున్నారు? ప్రమోషన్స్ వల్ల చేస్తున్నారా? లేకపోతే ఆయన చేసే ఈ టెక్నికల్ బ్రిలియన్స్ వల్ల అవుతున్నాయా? మనకు తెలీదు. బట్ దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఆల్సో ఇంకోటి 'డింకి చక' అన్న ఒక పదమున్న తెలుగు పాటకి ఔట్ ఆఫ్ ఆల్ ద లిటరేచర్ సినిమాస్ వి హ్యాడ్ 'డింకి చక' అన్న ఒక పదమున్న పాటకి ఆస్కార్ రావడం అనేది నాకు కల్లోనే ఊహించలేదు. సో, దానికి ఎంత ప్రమోషన్, ఎంత క్యాంపెయిన్ మన యాక్టర్స్‌ని ఫేక్ యాక్సెంట్‌లో ఇంటర్వ్యూస్‌లో కూర్చోబెట్టి, క్యాంపెయిన్స్‌లో కూర్చోబెట్టి, మాట్లాడించి, ఇబ్బంది పెట్టి అండ్ వి ఆల్సో నో వాట్ హ్యాపెండ్ విత్ 'విసరణై' వెన్ 'వెట్రిమారన్' వెంట్ టు ఆస్కార్స్ క్యాంపెయిన్. అలా వెనకాడకుండా అక్కడొక ఆపర్చునిటీ ఉంది. మనం తీసుకోవాలి అని దానికి ఖర్చు పెట్టించి అండ్ బ్రింగింగ్ ఆస్కార్ టు ఇండియా అన్నది ఐ థింక్ ఓన్లీ హీ కెన్ డూ ఇట్. అండ్ దాన్ని ఇప్పుడు ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని మనం మళ్ళీ చేతులు కాల్చకూడదని నా ఫీలింగ్. సీ ఆల్ ఆఫ్ దిస్ బీయింగ్ సెడ్ అండ్ డన్, వీఆర్ ఆఫ్ కోర్స్ మళ్ళీ ఇప్పుడు నిన్న జస్ట్ ఒక చిన్న పాస్‌పోర్ట్ పట్టుకుని సింహం, అదే సింహం ఫోటో మీద ఒక జైలు బొమ్మేసి మళ్ళీ హి ఈస్ వైరల్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ మ్యాన్. దట్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ దట్ మ్యాన్. అక్కడికి యాక్చువల్‌గా మహేష్ బాబు వచ్చి పోకిరిలాగే అసలంటే ఇట్స్ అన్ ఈవెంట్ ఆల్రెడీ. హీ నోస్ సోషల్ మీడియా. హీ నోస్ డిజిటల్ మీడియా. హీ నోస్ ట్రెడిషనల్ మీడియా. హీ నోస్ ప్రింట్ మీడియా. హీ నోస్ బ్యానర్స్. హీ నోస్ కటౌట్స్. హీ నోస్ పోస్టర్స్. ఎవ్రీథింగ్ ఇన్ అండ్ ఔట్. సో, ఇది ఆయన స్ట్రెంగ్త్. అండ్ ఆయన ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, ఎలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనేది మాకు తెలీదు. ఇన్‌ఫాక్ట్ నాకు పర్సనల్‌గా ఏమనిపిస్తదంటే, ఓ రూ. 1,00,000 ఇచ్చైనా అప్పు జేసి, రాజమౌళి గారితోటి ఓ సినిమా అంతా ఏం మాట్లాడకుండా పక్కన కూర్చొని చూడాలనిపిస్తది. అంటే అసలు ఆయన ఐడియేషన్ ఎట్లా చేస్తారు? అసలది ఎలా ఉంటుంది? సో, మనకి బయటికి కనిపించేది సినిమా ఒక అంతా స్మైలింగ్ అక్కర్లేదు. నిజంగా రాజమౌళి షెడ్యూల్ చాలు. చాలు. మనకి రాజమౌళి గారు కనిపించేది ఈళ్ళిద్దరు గిల్లుకుంటున్నారు, ఈళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. బట్ అది లోపల ఎంత మనం ఒక బొక్కలో చిన్న ఎక్సెల్ షీట్‌లో ఫార్ములాలేసి మెయిల్ పంపించడానికే అల్లల్లాడిపోతాం. అలాంటిది వాడొక చిన్న కోడ్ రన్ చేసి దాన్ని టెస్ట్ కేసులు పాస్ చేసి ప్రొడక్షన్ చేయడానికే వాడు నానా కష్టాలు పడతాడు. అలాంటిది ఆయనంత చేస్తున్నప్పుడు ఆయన ఒక్కరే కాదు, అందరూ చేస్తున్నారు. అబ్సల్యూట్‌లీ నో డిస్కౌంట్ టు ఎనీ అదర్ ఫిల్మ్ మేకర్. నా యాహ్! బాధేంటంటే ఇప్పుడు మనకి 'పూరి జగన్నాథ్' ఈస్ ఆల్‌మోస్ట్ డిసపియరింగ్. 'వినాయక్' గారు డిసపియర్డ్. 'శ్రీను వైట్ల' గారు డిసపియర్డ్. 'గుణశేఖర్' గారు, ఆల్ దీస్ యెస్టర్ ఇయర్ డైరెక్టర్స్ కంప్లీట్‌లీ డిసపియర్డ్. ఉన్నది ఎవర్రా అంటే ఇద్దరే. ఎవరు 'త్రివిక్రమ్', 'సుకుమార్'. 'సుకుమార్' వెంట్ పాన్ ఇండియా. నెక్స్ట్ మరి ఏం చేస్తారో నాకు తెలీదు. వాట్ అబౌట్ 'త్రివిక్రమ్'? ఆయన కూడా ఇంకా గానా? బికాజ్ నెక్స్ట్ హి ఈస్ సపోజ్డ్ టు మేక్ ఎ మూవీ విత్ 'అల్లు అర్జున్'. ఫర్ ఎ పర్సన్ హూస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ లాంగ్వేజ్, యూ ఆర్ ఆస్కింగ్ హిమ్ టు హ్మ్. ignore that as the strength. You want him to make a pan ఎగ్జాక్ట్‌లీ. Indian movie. Allu Arjun making only a Telugu movie won't happen. I don't think it will happen. అంత మార్కెట్ చూసిన తర్వాత. సో ఏంటి, వేర్ ఇస్ దిస్ గోయింగ్? సో మనమే మన డైరెక్టర్స్‌ని చంపేసుకుంటున్నామా? తెలుగు ఆడియన్స్ మైండ్‌లోనే తెలుగు సినిమాని, పాన్ ఇండియన్ సినిమాని డిఫాల్ట్ సెట్టింగ్‌కి తీసుకెళ్ళకండి. దట్ ఈస్ ఆల్ వి రిక్వెస్ట్ యూ టు డూ. ప్లీజ్ డోంట్ ట్రై టు బి ఎస్ఎస్ రాజమౌళి, బికాస్ నాట్ ఎవ్రీబడీ కెన్ బి. ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు బి, గివ్ ఇట్ టైమ్ లైక్ హి డిడ్. గివ్ ఇట్ ద ఎనర్జీ దట్ హి డిడ్. ది స్టంట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ప్రొఫెషనల్స్ ఓన్లీ ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్ అని చెప్పమంటావా? ఏం మాఫియారా నాయనా గాని 'రాజమౌళి' గారిది మాత్రం. ఫ్యామిలీని అరే! మాఫియా కింద మార్చారు. ఫ్యామిలీ మొత్తం అదే దింపేసారురా. కదా! అది కదా! మరసలు నీకు అర్థం కానిది అదే. 'నాన్ రాజమౌళి', 'కీరవాణి' సినిమాలు ఎన్నొచ్చాయి? అదే కదా! 'నాన్ రాజమౌళి' సినిమాల్లో రాజమౌళి గారి ఫ్యామిలీ అసలు పని చెయ్యరు. అదసలు ఒక చేయాల్సిన అందుకే ఆయన అవసరం లేదు. ఎందుకు చెయ్యాలి? లేదు. లేదు. అదొక హి ఈస్ నాట్ ఎ డైరెక్టర్. హి ఈస్ ఎ ప్యాకేజ్. అసలది ఆ అదే కదా! ప్యాకేజ్‌ని ఎవడు దాటలేడు. నువ్వు ఇంక అంతకు మించి ఏముంటుంది? అరే! ఆల్సో వన్ మోర్ థింగ్ నాకు చాలా ఒక లోపల నుంచి వస్తుందేంటంటే వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, నీ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఒక పని చేస్తున్నావంటే ఎంత కాదనుకున్నా యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. నువ్వు చాలా చాలా సాఫ్ట్ అయిపోయావు. నువ్వు ఈ 'సీతం వాకిట్ల సిరిమల్లె చెట్టు' మాటలు మాట్లాడకు నా దగ్గర. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోటే ఎక్కువ గొడవలవుతాయి. నువ్వు రూ. 10 దగ్గరే రూ. 5 ఫ్యాక్షన్ లాగా 10 గజాల స్థలం ఇలాంటి దగ్గర కూడా ఫ్యామిలీకి చాలా గొడవలయిపోతాయి. అలాంటిది అంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ని బయటికి ఎలా ఉన్నా, లోపల ఎలా ఉన్నా మనకు తెలీదు గానీ దే ఆర్ కంటిన్యూయింగ్ టు బి అసోసియేటెడ్ విత్ రాజమౌళిస్ బ్రాండ్. వాళ్ళ సొంత బ్రాండ్‌లు ఏమి డెవలప్ చేసుకోకుండా వాళ్ళ బ్రాండ్ ఒక యూనిట్ కింద వాళ్ళు ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నారంటే అది ఇట్స్ అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్ థింగ్ టు డూ. అండ్ వాట్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్ అబౌట్ ఇస్, సో 'రమ' గారు, 'కార్త్', 'వల్లి' గారు, 'కీరవాణి' గారు, 'భైరవ',
ఆఫ్‌కోర్స్ 'సింహ' ఈస్ హిస్ ఓన్ థింగ్ బట్ అవసరమైతే వచ్చేస్తాడు 'సింహ' గూడా ఏముంది. మ హి లవ్స్ ఎవ్రీబడీ సో మచ్. యాహ్! యాహ్! 'సింహ భయ్యా' విల్ ఆల్సో బీ దేర్. ఇలాగ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఒక డివైన్ ఇంటర్వెన్షన్ ఉంటే గాని అంత థిక్ అండ్ థిన్ చాలా డిఫికల్ట్ అది. మరి వాళ్ళు చిన్నప్పటి నుంచి దే గ్రూ అప్ టుగెదర్. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ గాని వీళ్ళన్ని వల్ల వాళ్ళు అంత స్ట్రాంగ్ అయ్యారేమో వి డోంట్ నో. బట్ దిష్టి పెట్టట్లేదు. అలా అని వి ఆర్ నాట్ జింక్సింగ్ ఇట్. బట్ వి ఆర్ వెరీ హ్యాపీ. ఇది ఇలాంటివి మాత్రం మీరు మీరు డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఇండైరెక్ట్‌గా మాత్రం ప్లీజ్ ట్రై టు ప్రూవ్ టు ఎవ్రీబడీ దట్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కరెక్ట్‌గా సెట్ జేసుకోండి. యాస్ ఎన్ ఆడియన్స్ మనకుండాల్సిన విచక్షణ ఏంటంటే, ఏ సినిమాని ఆ సినిమానే చూడాలి. అండ్ అసలు నాకు ఎందుకురా ఇవన్నీ థియేటర్‌కెళ్తా, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. అయిపోయింది అంతే. అంటే అసలు మీకంటే హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఈ లైఫ్‌లో ఎవరు ఉండరు. ఈ వరల్డ్‌లో ఎవరు ఉండరు. ఇంతకు మించి క్లారిటీ ఎవ్వడికి అవసరం లేదు. ఇలా పులిమేసుకొని, పెంట ఎగ్జాక్ట్‌లీ. చేసుకొని మాలాంటోళ్ళు అనవసరంగా ఆలోచించడం తప్పితే, యూ ఆర్ లివింగ్ ద బెస్ట్ లైఫ్. ప్లీజ్ కంటిన్యూ టు డూ దట్. యెస్. వి హోప్ దట్ వి అచీవ్ దట్ వన్ డే. ఏదో రోజు అన్నీ వద్దు సినిమాకెళ్ళి చూసొచ్చేద్దాం అన్న జోన్‌లోకి ఎప్పుడెళ్తామని చూస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. అప్పటికి ఎళ్ళం. ఎందుకంటే మనం కట్టు బానిసలు గదా! సో, ప్లీజ్ లెట్ అస్ నో మేము మాట్లాడిన పాయింట్స్ ఇఫ్ యూ ఫీల్ దట్ దే ఆర్ వాలిడ్ ఎట్ ఎట్ సమ్ లెవెల్ ప్లీజ్ డు లెట్ అస్ నో. లేదా ఇంకేమైనా పాయింట్స్ మేము మిస్ అయ్యి ఇట్ ఈస్ కాజింగ్ ట్రబుల్ టు తెలుగు సినిమా అనిపిస్తే ప్లీజ్ డు లెట్ అస్ నో ఆల్సో ఇన్ ద కామెంట్స్. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ ఫాలో. దిస్ is Srikiran Shankar signing off. మాకు 2 ఛానెల్స్ ఉన్నాయిప్పుడు. ఒకటిది, ఇక్కడ మా మొహాలు కనబడతాయి. అండ్ విశ్లేషకులు మా పాత ఛానెల్. యాక్చువల్‌గా అది డీమానిటైజ్ అయిందని చెప్పి దీన్ని స్టార్ట్ చేశాము. బట్ డ్యూ టు డివైన్ ఇంటర్వెన్షన్ అది మళ్ళీ మాకొచ్చేసింది వెనక్కి. సో, ఇప్పుడు అందులో వి ఆర్ ట్రైయింగ్ టు కమ్ ఔట్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్, బీ ఇట్ ఎస్సేస్ ఎట్సెట్రా. సో, ఇప్పుడు మేము చేసేది ఏంటి అంటే, ఒక 4, 5 ఎపిసోడ్‌లు చక్కగా రికార్డ్ చేసుకొని, అప్పుడు ఎడిటింగ్ చేసుకొని, ఇవన్నీ షెడ్యూల్ చేసుకొని, వి విల్ గో ఫార్వర్డ్. అది మా ప్లాన్ అనమాట.